హాయ్ అందరికి. నేడు మనం కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో అత్యంత ముఖ్యమైన స్కిల్ అయిన బిల్డింగ్ డ్రాయింగ్స్ ఎలా చదవాలి అన్నది పూర్తిగా స్టెప్ బై స్టెప్‌గా నేర్చుకుందాం. సైట్ ఇంజినీర్, జేఈ, ఏఈ, డిప్లొమా, బీటెక్ ఎవరికైనా డ్రాయింగ్ చదవడం రాకపోతే కన్‌స్ట్రక్షన్ అర్థం కాదు. ఈ వీడియో చివరికి మీరు ఆర్కిటెక్చరల్ ప్లాన్ చదవగలుగుతారు, సెక్షన్స్ అండ్ ఎలివేషన్స్ అర్థం చేసుకుంటారు, కాలమ్, ఫూటింగ్, బీమ్, స్లాబ్ డ్రాయింగ్స్ చదవడం నేర్చుకుంటారు, ఆల్ సింబల్స్, నొటేషన్స్, లెవెల్స్, స్కేల్స్ అండ్ డైమెన్షన్స్ అర్థం చేసుకుంటారు, ఫార్ములాస్ ప్లస్ చిన్న సమస్యలు సాల్వ్ చేయగలుగుతారు. మరి స్టార్ట్ చేద్దామా? బిల్డింగ్ డ్రాయింగ్ అంటే ఒక బిల్డింగ్ ఎలా ఉండాలి అన్నది పేపర్ మీద లేదా డిజిటల్ గా చూపించే అఫీషియల్ డాక్యుమెంట్. దీనిలో 4 ప్రధాన డ్రాయింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్, సెకండ్ వన్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్, థర్డ్ వన్ ఎలక్ట్రికల్ డ్రాయింగ్స్, ఫోర్త్ వన్ ప్లంబింగ్ డ్రాయింగ్స్. ఈ వీడియోలో మనం ప్రధానంగా ఆర్కిటెక్చరల్ ప్లస్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ని టోటల్ గా నేర్చుకుంటాం. ఒక బిల్డింగ్ కి 8 కీ డ్రాయింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ లేఅవుట్ ప్లాన్, ఇందులో ప్లాట్ సైజ్, బౌండరీస్, రోడ్స్ గురించి నేర్చుకుంటాం. సెకండ్ వన్ ఫ్లోర్ ప్లాన్, ఇందులో రూమ్స్ ఎలా ఉండాలి, డైమెన్షన్స్ తో పాటు నేర్చుకుంటాం. థర్డ్ వన్ కాలమ్ లేఅవుట్, ఇందులో కాలమ్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ గురించి నేర్చుకుంటాం. ఫోర్త్ వన్ ఫూటింగ్ లేఅవుట్, ఇందులో ఫూటింగ్ సైజెస్ అండ్ డెప్త్స్ గురించి నేర్చుకుంటాం. ఫిఫ్త్ వన్ ప్లింత్ బీమ్ లేఅవుట్. సిక్స్త్ వన్ లింటెల్ అండ్ రూప్ బీమ్ లేఅవుట్ గురించి నేర్చుకుంటాం. సెవెంత్ వన్ స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ డ్రాయింగ్ గురించి నేర్చుకుంటాం. ఎయిత్ వన్ సెక్షన్ అండ్ ఎలివేషన్ గురించి నేర్చుకుంటాం. ఇవి ఒక్కొక్కటి ఎలా చదవాలో ఇప్పుడు నేర్చుకుందాం. అండర్స్టాండింగ్ స్కేల్ అండ్ నొటేషన్స్. స్కేల్ అంటే ఏమిటి? డ్రాయింగ్ చిన్నగా చూపుతారు కాబట్టి నిజమైన పరిమాణం స్కేల్ ద్వారా అర్థమవుతుంది. కామన్ స్కేల్స్ 1:50, 1 centimeter is equals to 50 centimeter actual. 1:100, 1 centimeter is equals to 1 meter actual. For example, problem చూసుకుంటే if your wall shows 3 centimeter on 1:50 scale, actual length is 3 into 50. ఎందుకంటే 3 centimeter అన్నారు కాబట్టి 1:50 scale లో, సో 3 into 50 is equals to 150 centimeter equals to 1.5 meter. ఎందుకంటే సెంటీమీటర్ టు మీటర్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. సింబల్స్ విషయానికి వస్తే డోర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ డి, విండో ఈక్వల్స్ టు క్యాపిటల్ డబ్ల్యూ, వెంటిలేటర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ వి, కాలమ్స్ ఈక్వల్స్ టు C1, C2, C3 ఎక్సెట్రా అండ్ level equals to plus 0.000. North direction arrow is up direction. Reinforcements is equals to pi 12 at the 150 center to center. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్స్తో అర్థం చేస్తాను. హౌ టు రీడ్ ఆర్కిటెక్చరల్ ప్లాన్. ఈ సెక్షన్ చాలా ముఖ్యమైనది. స్టెప్ 1 చూసుకుంటే నార్త్ డైరెక్షన్ మెయిన్గా చూడాలి. రూమ్ అరేంజ్మెంట్, సన్లైట్, వెంటిలేషన్ అన్నీ డిపెండ్ అవుతాయి కాబట్టి. స్టెప్ 2 డైమెన్షన్స్ చదవాలి. రూమ్ సైజెస్ ఇలాగే ఉంటాయి. బెడ్రూమ్ 12 feet 0 inches ఇంటూ 10 feet 0 inches, కిచెన్ 9 feet 0 inches ఇంటూ 8 feet 0 inches, ఇలా చాలానే ఉంటాయి. స్టెప్ 3 వాల్ థిక్నెస్ గుర్తించాలి. 230 mm వాల్స్ ఫర్ అవుటర్, 115 mm వాల్స్ ఫర్ ఇన్నర్. స్టెప్ 4 డోర్స్ అండ్ విండోస్ చదవడం. ఎగ్జాంపుల్ D2 ఈక్వల్స్ టు 2-6 inches ఫర్ డోర్, W3 ఈజ్ ఈక్వల్స్ టు 3-0 inches ఫర్ విండో. స్టెప్ 5 లెవెల్, RL/FFL. For example, plinth level is equals to plus 1 feet 6 inches. Ground floor level is equals to plus 0.000. Roof level is equals to plus 9 feet 0 inches. Example problem కనుక చూసుకుంటే room size is 12 feet 0 inches into 10 feet 0 inches. Find area అన్నారు కాబట్టి ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 12 into 10, సో 120 square feet. మరొకటి రూమ్ పెరిమీటర్ కనుక అడిగితే రూమ్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into L plus B, సో 2 into 12 plus 10 ఈజ్ ఈక్వల్స్ టు 44 feet. హౌ టు రీడ్ కాలమ్ లేఅవుట్. కాలమ్ లేఅవుట్ లో చూడాల్సినవి గ్రిడ్ లైన్స్ ABC and 1 2 3. కాలమ్ నంబర్స్ C1, C2, C3. సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్. కాలమ్ ఓరియంటేషన్ వర్టికల్ ఆర్ హారిజెంటల్. ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే గ్రిడ్ AB డిస్టెన్స్ ఈస్ 4 meters, గ్రిడ్ 1-2 డిస్టెన్స్ ఈస్ 3 meters. So C1 at intersection A1. Column size reading. Example, C2 is equals to 300 into 450 mm. 450 mm side to load direction లో ఉంటుంది. ఫుటింగ్ డ్రాయింగ్స్లో మనం చూడాల్సినవి ఫుటింగ్ టైప్ ఐసోలేటెడ్, కంబైన్డ్ అండ్ డ్రాఫ్ట్ ఫుటింగ్. ఫుటింగ్ సైజ్, డెప్త్, రెయిన్ఫోర్స్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే F1 is equals to 1.5 meter into 1.5 meter footing. Depth is equals to 450 mm. Reinforcement is equals to 12 mm at the 150 center to center both ways. So small problem. Calculate volume of footing. Size is 1.5 m to 1.5 m into 0.45 m. Volume, length, breadth and depth. So total 1.5 into 1.5 into 0.45 is equals to 1.0125 meter cube. And beam layout. Beam drawing లో చూపిస్తారు. Beam mark is B1, B2. Beam size is 230 and 450 mm. Top bars and bottom bars. Stirrup spacings. Example, B2 reinforcement. Bottom is 3 to 16 mm. Top is 2 to 12 mm. Stirrups is 8 mm at the rate 150 center to center. So problem కనుక చూసుకుంటే if a beam length 4 meters,
Find number of stirrups. Formula is n equals to length by spacing plus 1. So length is 4000 by spacing is 150 plus 1. 26.6 is near to 27 stirrups. స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ డ్రాయింగ్లో స్లాబ్స్లో కనిపించే టర్మ్స్ మెయిన్ బార్స్, డిస్ట్రిబ్యూషన్ బార్స్, కవర్ ఈస్ 20 mm, స్లాబ్ థిక్నెస్ ఈస్ 120 mm. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే స్లాబ్ రెయిన్ఫోర్స్మెంట్ మెయిన్ ఈస్ 10 mm at the rate 150 center to center. Distribution is 8 mm to at the rate 200 center to center. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సెక్షన్స్ అండ్ ఎలివేషన్స్. సెక్షన్ అంటే వెంటనే కట్ చేసి లోపల ఎలా ఉందో చూపించడం. సెక్షన్లో కనిపించేవి ఫ్లోర్ లెవెల్స్, హైట్స్, బీమ్ డెప్త్, స్లాబ్ థిక్నెస్, ప్లింత్, ఫ్లూటింగ్ డెప్త్, ఫుటింగ్ డెప్త్. ఎలివేషన్లో కనిపించేవి బిల్డింగ్ ఫ్రంట్ లుక్, విండోస్ పొజిషన్, పారాపెట్ హైట్, ఆర్కిటెక్చరల్ డిజైన్. అండ్ నెక్స్ట్ వన్ BOQ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ బేసిక్స్. BOQ మీన్స్ బిల్ ఆఫ్ క్వాంటిటీస్. డ్రాయింగ్ చదివిన తర్వాత క్వాంటిటీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం వాల్ క్వాంటిటీ. వాల్ లెంత్ ఈస్ 12 meters, height is 3 meters, thickness is 0.23 meters. So volume is length, height into thickness. 12 into 3 into 0.23 is equals to 8.28 meter cube. So most common mistakes is north direction ఇగ్నోర్ చేస్తారు, వాల్ థిక్నెస్ తప్పుగా చదవడం, R/F నొటేషన్స్ అర్థం కాకపోవడం, యూనిట్స్ మిక్సప్ mm, m అండ్ సెంటీమీటర్స్, సెంటర్ టు సెంటర్ అండ్ క్లియర్ స్పేసింగ్ డిఫరెన్స్ తెలియకపోవడం. ఈ వీడియో చివరి వరకు చూస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి సివిల్ ఇంజనీరింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.